హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫీషియల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్క ఆడపడిచికి నా తరపున, నా ఫ్యామిలీ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు నేను తీసే వీడియో ఏంటంటే, బతుకమ్మ అంటే మనకి తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ఇంకా అందులో మనకు షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టము. కాబట్టి మన ఆడవాళ్ళకి ఎప్పుడు షాపింగ్ చేయాలా అనేది ఒక పిచ్చి ఉంటుంది కదా. ఇంకా ఈ బతుకమ్మ సంబరంలో ఆడపడుచులకు చాలా సంతోషం ఉంటుంది. ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి, ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి అని అట్లా ఉంటుంది. అదేవిధంగా నేను కూడా, నాకు ఒక కూతురు, నేను నా కూతురికి ఇద్దరం వెళ్ళి మేము షాపింగ్ చేశాము. ఆ షాపింగ్ ఏం చేసామో ఈరోజు ప్రతి ఒక్కటి నేను వివరంగా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఇది చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను ఒక్కొక్క వస్తువు చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఎంత అయింది, ఎంత అనేది, ఏమేమి తీసుకున్నామని అన్నీ చూపిస్తాను. ఓకేనా? చూడండి. ఇవి 4. నాకు టిక్లీ ప్యాకెట్లు అంటే బాగా పిచ్చి. ఈ టిక్లీ ప్యాకెట్స్ 4 తీసుకున్నా. ఇవి మా పాపకన్నమాట, ఈ 2 నాకన్నమాట. సో ఇవి 40 రూపాయలు, 10 రూపాయలకి ఒకటి అనమాట. 40 రూపాయలు. కొంచెం తక్కువ తీసుకున్న ఫ్రెండ్స్. నేను ఎంత హైయెస్ట్ ఏం కాదు, కొంచెం తక్కువ తీసుకున్నాను. బట్టల క్లిప్పులు, ఎందుకంటే మనకు ఈ వర్షాకాలానికి చలికాలానికి బట్టలు ఎగిరి కింద పడతాయి కదా. సో బట్టల క్లిప్పులు తీసుకున్నా. బొట్టి పిల్లలు పెడితే పోగొట్టుకుంటుంది ఫ్రెండ్స్, అందుకే తిలకం తీసుకున్నా. అంటే ఇట్లా తీసుకున్నా, ఇది బ్యాంగిల్స్ టైప్, ఇటొకటి అట్లా తీసుకున్నా, ఇట్లా తీసుకున్నా. అవి కూడా తీసుకున్నా, ఇవి గాజులు కూడా తీసుకున్నా, కానీ అవి వేరే కాడ పెట్టిన, అవి దొరకట్లేదు ఇప్పుడు ప్రజెంట్. సో ఇట్లా ఆమెకు చైను, ఆమెకు తీసుకున్న డ్రెస్ పైన, ఆ డ్రెస్ కూడా నేను ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. ఆ డ్రెస్ పైన ఈ చైను ఎట్లా ఉందో చూసి కామెంట్ చేయండి. ఆ డ్రెస్ చూపించినాక ఈ చైన్ సెట్ అవుతుందా లేదా కామెంట్ చేయండి. ఇగో ఈ చైను. ఓకే, ఇగో ఈ క్లిప్పులు నాకైనా మా పాపకైనా యూజ్ అవుతాయని క్లిప్పులు తీసుకున్నావు ఫ్రెండ్స్. ఇది ఇంకా వచ్చేసి గోర్ల పెంటు, గోర్ల పెంటు మైదాకు. మనకు పండుగ అంటే పిచ్చి. పండుగకు ఎట్లయినా ఆడపడుచులు పెట్టుకోవాల్సిందే. అంటే మా హస్బెండ్ కూడా పెట్టుకుంటారు అనుకో, కానీ మాకు ఎక్కువ పిచ్చి. మా హస్బెండ్కి ఎవి కూడా ఇంట్రెస్ట్ ఉండయి. మా సంతోషమే ఆయన సంతోషం, ఉన్న దాంట్లో అయినా కూడా. ఇట్లా ఇది కోన్లు, ఇది గోర్ల పెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కలర్ అయినా ఏదైనా మా పాప ఏది ఇష్టపడుతుందో తెలియదు, అందుకోసమని. ఇంకా ఇగో ఇప్పుడు మా పాప బ్యాంగిల్స్ చూపించినాయి కదా, ఇప్పుడు నా బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. అదే ఇదేమో డ్రెస్ మీదకి, ఇదేమో బట్టి రోజు డైలీ యూజ్ కొనుక్కున్నాను. ఇది వచ్చేసి 150 ఫ్రెండ్స్. ఇదైతే జస్ట్ 50 రూపీసే కొనుక్కున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడు కాస్ట్లే కొనుక్కోం కదా, ఈ పండుగల టైంలో కదా. ఇవి నాయి. మళ్ళీ ఇగో రబ్బర్ బ్యాండ్స్, చిల్లర సామాన్లు, రబ్బర్ బ్యాండ్స్. ఇవి నాకు ఫ్రెండ్స్. ఇవి రబ్బర్ బ్యాండ్లు. మా పాపకి జుట్టు లేదనమాట, సో ఇవి నా కోసం కొనుక్కున్నాను. క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు. ఓకేనా? ఇంకా ఈ చిన్నవి కూడా ఎప్పుడైనా డైలీ యూజ్కి ఇట్లా కూడా కొనుక్కున్నా. మళ్ళీ ఇక మా పాప బ్యాంగిల్స్ దొరుకుతలేవన్నా కదా, ఇక్కడే ఉన్నాయి. ఇవి కూడా కొన్నా. అంటే వేరే కూడా కొన్నాను, కానీ అవి దొరకట్లేదు. సో ఇవైతే ఇవే, అవైతే అవే అనేసి ఒక 4-3 జతల తీర్లు అయితే కొన్నాను. నేను ఎప్పుడైనా ఒక తీరు కొన్నా, ఉన్నంతలైనా 2-3 తీర్లు. ఇవి బ్యాంగిల్స్ మా పాపకే. మళ్ళీ వచ్చేసి ఇంకా మనకి బంగారం చేయించుకునేంత మనకు ఉండదు కదా ఫ్రెండ్స్. మనం తక్కువ, కొంచెం మనం ఏమి ఉన్నోళ్ళం కాదు ఫ్రెండ్స్. అందుకే గ్యారంటీ కమ్మలు తీసుకున్నా. మనం బంగారు కమ్మలు కొనేంత, చేయించుకునేంత లేం కదా ఫ్రెండ్స్, ఉన్నంతలో అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇదేమో డైలీ యూస్కి తీసుకున్నా. ఇదేమో పండుగలకి అటు ఇటు ఎప్పుడైనా స్పెషల్గా ఉన్నప్పుడు పెట్టుకుందామని తీసుకున్నా. మా పాపకి తీసుకోలేదు అనుకోకూరి, మా పాపకు కూడా ఉన్నాయి చెవులకు. ఆల్రెడీ 150 పెట్టి తీసుకున్నా, ఆమె చెవులకు అట్నే ఉన్నాయి. అప్పుడే కొన్నప్పుడు పండుగకు పెడితే బిడ్డ అంటే ఆమె వినలేదు, సో ఆమె చెవులకు ఉన్నాయి. ఇవేమో నేను ఇట్లా తీసుకున్నా. ఇంకా వచ్చేసి ఇవి చిల్లర సామాన్ ఫ్రెండ్స్. ఇంత ఒకసారి వాళ్ళకి మన ఆడియన్స్, మన అందరికీ ఇవన్నీ చిల్లర సామాన్ ఫ్రెండ్స్. ఇంతగానో చిల్లర సామాన్ కొన్నాను. ఇప్పుడు వచ్చేసి మా పాపది డ్రెస్ ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. డ్రెస్ మాకున్నంతలో తీసుకున్నా ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకూడదు, అయ్యో పండుగ ఇట్లా తీసుకున్నాను. ఎట్లా ఉందో చూడండి. దీనికి ఈ బ్యాంగిల్స్ అయినా, లేదా ఈ బ్యాంగిల్స్ అయినా, లేదా ఈ బ్యాంగిల్సా, మళ్ళీ ఇంకొకటి చైన్, ఇది సెట్ అవుతుందా ఈ డ్రెస్కి చూసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీరు చెప్పినట్టుగా నేను వేస్తాను, సరేనా? ఇట్లా కొన్నా ఫ్రెండ్స్. డ్రెస్ బాగుందా? డ్రెస్ మీదకి ఒక పాయింట్ వచ్చింది ఆమెకి. మొన్ననే బర్త్డేకి, June 21 ఆమె బర్త్డేకి 2 డ్రెస్సెస్ తీసుకున్నా. మా డైలీ యూజ్ కూడా తీసుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు పండగ కదా, నాకు ఒక్కదే ఉన్నది బిడ్డ, కష్టపడేది ఆమె కోసం. కాబట్టి ఇక ఆమెకు ఒక డ్రెస్ తీసుకోవాలని తీసుకున్నాం. మరి మీరు తీసుకోలేదా, మీ హస్బెండ్ తీసుకోలేదా అనుకోకండి. నాకు ఆల్రెడీ మా పాప బర్త్డేకి డ్రెస్ తీసుకున్నా. అదే చాలనుకొని అట్లనే ఒక టాప్ ఉంది. ఆ టాప్ నేను చీరలు కట్టుకోను ఫ్రెండ్స్. ఆ ఒక టాప్ ఉంది. దాని మీదకి ఈ బ్లాక్ కలర్ అయితే బ్లాక్ కలరే, ఇదైతే ఇదే అని తీసుకున్నాను, గోల్డ్ కలర్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. ఇంకా మళ్ళీ ఈ డైలీ యూజ్ 100 రూపీస్కి ఒకటి, డైలీ యూజ్ పాయింట్లు,
ఇప్పుడు నేను వేసుకున్న స్కార్ఫ్ కూడా ఇప్పుడు ఉన్నది, కాకపోతే ఇప్పుడు వీడియో తీయడం కోసం నా చున్నీ బయట ఉండే దండం మీద. సో ఇప్పుడు వేసుకుందామని వేసుకున్నా. ఈ 2 స్కార్ఫులు, ఈ 2 పాయింట్లు, డైలీ యూజ్ పాయింట్లు, డైలీ యూస్ కోసం ఇగో 2 స్కార్ఫులు, 2 పాయింట్లు, ఇగో ఈ 2 పాయింట్లు. ఇవేమో ఎప్పుడన్నా మనం ఎటైనా వెళ్ళడానికి అట్లా. ఇదేమో డైలీ యూస్ కోసం. ఇవి 2 పాయింట్లు, ఈ 2 టాప్లు, ఈ 2 స్కార్ఫులు. ఓకేనా. మరి మీ ఆయనకు కొనలేదా, మీరు కొనుక్కున్నారు అనుకోకండి. ఇంకా నేను నా దగ్గర ఉన్న డబ్బులు ఇప్పుడు ప్రజెంట్కి అయితే మా దగ్గర ఉన్న డబ్బులు ఇంతటితోనే అయిపోయినాయి. సో ఇవాళ రేపు పింఛన్ వస్తుంది అనమాట. పింఛన్ వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కుంటానే అని అన్నాడు. ఏం కాదు, ఉన్నంతలో కొనుక్కో, నేను ఒక డ్రెస్ కొనుక్కోనిలే, ఇన్నిగానం నాకు ఎందుకు అని అంటే, ఫస్ట్ మీరు ఆడపిల్లలు, మీ పండగ కదా అనేసి మా ఆయన ప్రిఫరెన్స్ మాకు ఇచ్చేసి, నేను కావాలంటే నేను పింఛన్ వచ్చినాక కొనుక్కుంటా అని చెప్పిండు. సో అంతటితో అడ్జస్ట్ అయిపోయినా. ఆయనకు పింఛన్ వచ్చినాక ఆయనకు కూడా కొంటా. కొని అది షార్ట్ వీడియోలో పెడతా చూడండి ఫ్రెండ్స్. మా ఆయనకు కొనలేదని కాదు, కొంటాము అందరం సమానం. మనం ఉన్నదే మేము ముగ్గురం. మేము కాకపోతే ఉన్నంతలో మేము సంతోషపడబోతే ఎవరు పడితే. కాబట్టి ప్రతి ఒక్కరు చూసే ముందు మేము కొన్న సామాన్, మేము కొన్న షాపింగ్ ఎలా ఉందో చూసి మీరు కూడా ఇట్లనే ఈ విధంగానే చేస్తారా షాపింగ్, మీ షాపింగ్ కూడా ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.